అందరికీ హలో అండి. ఈ వీడియో వచ్చేసి పల్లి చట్నీ రెసిపీ. ఏ టిఫిన్‌తో అయినా చాలా బాగుంటుందండి. బేసిక్ రెసిపీ అండి. జనరల్‌గా అందరం చేసుకునేదే. మనకి ఇడ్లీ, దోస, వడ దేంతో అయినా చాలా బాగుంటుంది. సో ఈ చట్నీ చేసుకోవడానికైతే ముందుగా పల్లీలనైతే వేయించుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టేసి మనకి ఎంత కావాలో అన్ని పల్లీలు తీసుకొని సన్నని మంట మీద స్లోగా వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాల టైం అయితే పడుతుంది. మంచిగా వేయించుకోవాలి. ఇలా పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అంత నూనె వేసేసి మన కారానికి సరిపోను పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా వేయించాలి నూనెలో. ఆ పైన స్కిన్ అంతా వైట్గా మారి అవన్నీ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. కొంచెం చింతపండు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపోను ఉప్పు. ఇంకా ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత సరిపోను కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు పోస్తూ మిక్సీ పట్టుకోవాలి. నాకైతే ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీకి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉన్నా బాగోదు కదా ఇడ్లీలోకి అని అలా చేశాను. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన పోపు కోసం చిన్న గిన్నె పెట్టేసుకొని 1 టీ స్పూన్ అంత నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆ పోపును తీసుకొచ్చి చట్నీలో వేయాలి. అంతే అండి. చట్నీ అయితే నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇడ్లీ, దోశ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఉప్మాతో కూడా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.